హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ మన టాపిక్ ఏంటంటే కనుక ఇంతకుముందు ఏంటంటే నేను ఫీమేల్ ప్రైవేట్ ఏరియాస్ వైట్నింగ్ చేసుకోవడానికి చాలా టిప్స్ అయితే చెప్పాను. సో ఆ వీడియో చూసిన చాలామంది ఏంటంటే మీ ఛానల్ని జెంట్స్ కూడా ఫాలో అవుతున్నాం సిస్టర్, మీరు జెంట్స్ కోసం కూడా చెప్పాలి. సో ఇన్ని రోజులు వీడియో చూస్తున్న మా కోసం మీరు చెప్పకుండా ఓన్లీ లేడీస్ గురించే చెప్తే జెంట్స్కి ఏమైపోవాలి అనేసి చాలామంది ఇట్లా ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. సో అందుకోసమే నిజమే కదా, వాళ్ళకు కూడా చెప్దాము, యూజ్ అవుతాయి కదా అనేసి ఇవాళ టాపిక్ని వాళ్ళ కోసం షేర్ చేస్తున్నాను. సో టాపిక్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. సో జెంట్స్ ప్రైవేట్ పార్ట్స్ని వైట్నింగ్ చేసుకోవాలంటే ఎలాంటి హోమ్ రెమెడీస్ని ఫాలో అవ్వాలి, ఇంకా అలాగే కొన్ని ప్రోడక్ట్స్ గురించి కూడా నేను చెప్తాను. సో ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. శ్రీ కేరళ దుర్గంబిక జ్యోతిషి భవనం, పండిత్ కిషోర్ శర్మ, ఇండియన్ ఫేమస్ వశీకరణ స్పెషలిస్ట్. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. మీకు ఎలాంటి సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య కలహాలున్నా, వశీకరణం, సంతాన సమస్యలు, పెళ్లి సమస్యలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలు, అన్నదమ్ముల గొడవలు, అన్ని సమస్యల నుండి కొద్ది రోజుల్లోనే శాశ్వత పరిష్కారం చూపబడును. ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా ఎలాంటి దుష్టశక్తి ప్రభావాలైనా పరిహారం చేయబడును. సంప్రదించవలసిన నెంబర్లు 9008860513. ఇంకా అలాగే ప్రైవేట్ ఏరియాసే కాకుండా కొంతమందికి ఇక్కడ మోచేతుల దగ్గర కూడా బ్లాక్గా అయిపోతాయి, మోకాళ్ళ దగ్గర కూడా బ్లాక్గా అయిపోతాయి, ఇంకా అలాగే తొడలకి దగ్గర కూడా అలా అయిపోతాయి అన్నమాట. కొంతమంది జెంట్స్కి నెక్ ఏరియా మొత్తం కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే జెంట్స్ అనగానే షార్ట్లు వేసుకుంటారు, అలాగే స్లీవ్లెస్ బనీన్లు వేసుకుంటారు. సో ఇలా రకరకాల బట్టలను వేసుకుంటారు కదా. సో ఇట్లా బ్లాక్గా ఉండి ఆక్వర్డ్గా కనిపిస్తే వాళ్ళు కంఫర్ట్గా బట్టలను వేసుకోలేరు, కంఫర్ట్గా జనాల మధ్యలో తిరగలేరు అనమాట. సో అందుకోసమే ఇలా వైట్నింగ్ చేసుకోవడం కోసం ఎంతైనా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి సో ఇవాళ వీడియోలో ఆ ఏరియాస్ని కూడా మీరు వైట్నింగ్ చేసుకోవడానికి ది బెస్ట్ హోమ్ రెమెడీస్ చెప్తాను. ఇంకా అలాగే ప్రైవేట్ ఏరియా నుంచి కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళకి అక్కడ కూడా ఇంకా బ్లాక్గా తయారైపోతూ ఉంటుందన్నమాట. సో ఆ ఏరియా కూడా మంచి రిజల్ట్ వచ్చే విధంగా కొన్ని ప్రోడక్ట్స్ అయితే నేను చెప్తాను. సో మీకు కనుక ఈ టాపిక్ ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇంకా అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? సో ఇప్పుడు ఏమాత్రం మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ బ్లాక్గా ఎందుకు అవుతుంది, మిగతా ఏరియా లాగా ఎందుకు వైట్గా ఉండదు అనే దాని గురించి చెప్తాను. సో ఎందుకు అవుతుంది అంటే కనుక ఇప్పుడు ఈ ఏరియా అనుకోండి, ఎలా ఉంది చర్మం డైరెక్ట్గా ఉంది అంటే ఎలాంటి ముడతలు అనేటివి లేవు, కానీ ఈ ఏరియా అనేది బ్లాక్గా అవుతుంది. ఈ ఏరియాతో పోలిస్తే ఇది కొంచెం బ్లాక్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ స్కిన్ అనేది దగ్గరగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం ముడతలు పడి ఉంటుంది కాబట్టి అది బ్లాక్గా తయారవుతుంది. ఇంకా అలాగే ఎప్పుడైనా కూర్చున్నప్పుడు మనం ఏంటంటే ఇలా చేతులు పెడతాం కింద, అది బెంచుల పైన కావచ్చు, కుర్చీల పైన కావచ్చు, ఎక్కడైనా సరే మనకి ఎక్కడైనా వీలు ఉంటే చాలు ఇలా చేతులు పెట్టుకొని కూర్చుంటాం, ఇలా కూర్చుంటాం. అలాంటప్పుడు ఇక్కడ బ్లాక్గా తయారైపోతుంది. అందరికీ కాదులేండి, కేర్ తీసుకునే వాళ్ళకి వైట్గానే ఉంటుంది, కేర్ తీసుకొని వాళ్ళకి బ్లాక్గా తయారైపోయి ఉంటుంది కదా. నెక్స్ట్ అలాగే మోకాళ్ళు కూడా అంతే. కొంతమంది షార్ట్లు ఎక్కువగా వేసుకుంటారు, అక్కడ స్కిన్ అనేది ముడతలుగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది కాబట్టి బ్లాక్గా కనిపిస్తుంది. ఇంకా అలాగే తొడల దగ్గర అంటారా, అక్కడ కొంచెం ఫ్యాట్ ఉంటుంది, పైగా అక్కడ లైటింగ్ అనేది ఎక్కువగా పడదు, సన్ రేస్ అనేటివి ఎక్కువగా పడవన్నమాట, ఎండ అనేది తగలదు. ప్రైవేట్ ఏరియా కూడా అంతే, ఎండ అనేది తగలదు కదా. సో అందుకోసమే ఆ ఏరియా అనేది బ్లాక్గా తయారైపోతుంది. ఇంకా అలాగే కొంతమంది ఏంటంటే ఆఫ్టర్ బాత్ స్నానం చేసిన తర్వాత సరిగా తుడుచుకోరనమాట, అంటే ఆ ఏరియాని డ్రైగా ఉంచుకోరు, తడిగా ఉంచుకుంటారనమాట. దానివల్ల అక్కడ చెమట ఎక్కువగా పడుతుంది, ఆ తడి ఎక్కువగా ఉంటుంది, దానివల్ల వైరస్ అనేది ఎక్కువగా పేరుకుపోతుంది అనమాట. దానివల్ల కూడా తొడలు రాసుకోవడం, తొడలు బ్లాక్గా తయారైపోవడం, అక్కడ నుంచి బ్యాడ్ స్మెల్ రావడం, ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఇంకా అలాగే కొంతమంది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏం చేస్తున్నారంటే అన్వాంటెడ్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడం కోసం కొన్ని కెమికల్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తున్నారు కదా. సో ఈ కెమికల్ ప్రోడక్ట్స్ యొక్క సైడ్ ఎఫెక్ట్ అనేది అక్కడ బ్లాక్గా తయారు చేస్తుందన్నమాట, ఓకేనా? సో ఇప్పుడు ఇలా ఉంటున్న ఏరియాస్ని ఎలా వైట్గా చేసుకోవాలి, ఫస్ట్ హోమ్ రెమెడీస్ చెప్తాను, తర్వాత ప్రోడక్ట్స్ గురించి చెప్తాను, ఓకేనా? సో ఫస్ట్ హోమ్ రెమెడీస్ గురించి చెప్తాను. సో ఈ హోమ్ రెమెడీని మీరు రెడీ చేసుకోవడానికి మీకు ఏం కావాలంటే ఫస్ట్ శనగపిండి కావాలి, తర్వాత పచ్చిపాలు కావాలి, తర్వాత వచ్చేసి అలోవెరా జెల్ కావాలి. సో వీటి మూడింటిని బాగా మిక్స్ చేసేసేయండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఏంటంటే అదొక పేస్ట్ లాగా తయారవుతుంది కదా. సో దాన్ని మీరు ఎక్కడైతే బ్లాక్గా ఏరియా ఉంటుందో ప్రైవేట్ ఏరియా కాదు, మిగతా ఏరియాస్లో నెక్, ఇక్కడ మోకాల దగ్గర, ఇక్కడ చాలు మెడ దగ్గర, సో ఇక్కడంతా బ్లాక్గా ఉంటుంది కదా, ఈ ఏరియాస్ మొత్తం కూడా ఆ పేస్ట్తో బాగా మసాజ్ లాగా చేయండి. ఒక 5 minutes అలాగే మసాజ్ లాగా
సర్క్యులర్ మోషన్లో మసాజ్ లాగా చేస్తూ ఉండండి. అలా మసాజ్ చేసిన ఒక 15 మినిట్స్ వదిలేసేయండి. ఆఫ్టర్ 15 మినిట్స్ తర్వాత ఏంటంటే మీరు గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేసేయండి. ఈ విధంగా కనుక మీరు వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే కనుక 2 వారాల తర్వాత మీరు మంచి రిజల్ట్ అనేది చూడొచ్చు అనమాట. అయితే ఇవి పాటించాం కదా, మనం ఎలాంటి జాగ్రత్తలు అవసరం లేదనేసి కొంతమంది అనుకుంటారు. అలా కాదండి, ఈ టిప్ని మీరు ఫాలో అవుతూ కూడా ఇంకొక జాగ్రత్త పాటించాలి. అదేంటంటే కనుక స్నానం చేసినప్పుడు మంచిగా రుద్దుకోవాలి. అంటే ఇక్కడ ఏరియాని ఎలా రుద్దుతామో అలాగే ఇక్కడ కూడా రుద్దుకోవాలి, మోకాళ్ళకు కూడా రుద్దుకోవాలి, నెక్కు కూడా రుద్దుకోవాలి. అట్ ది సేమ్ టైం తలలో డాండ్రఫ్ లేకుండా చూసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ అలాగే వచ్చేసి ఇట్లా పెట్టుకొని కూర్చోవడం, మోకాళ్ళ మీద కూర్చోవడం. సో ఇవి మానేసి మామూలుగా ఉండడానికి ట్రై చేయాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఏదైనా గాయం మానడానికి మెడిసిన్ తీసుకుంటూ ఉంటారు, అట్ ది సేమ్ టైం దానికి మళ్ళీ గాయాన్ని కలిగిస్తూ ఉంటే కనుక ఎలా మానుతుంది చెప్పండి? మాంది కదా. సో అందుకోసం అనమాట మీరు అక్కడ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తూ హోమ్ రెమెడీస్ని జాగ్రత్తలను కూడా ఫాలో అవ్వాలి. ఓకేనా. నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే ఇవి ఒకవేళ ఎక్కువ బ్లాక్గా అయిపోయి కొంతమందికి కాయలు కాసినట్టు అయిపోయి ఉంటాయి, చూసారు కదా, కొంచెం ఏజ్ పర్సన్కి. సో అటువంటి వాళ్ళకి ఏం చెప్తానంటే నేను ఈ ప్రోడక్ట్ని కూడా వాడండి. ఇప్పటివరకు నేను చెప్పిన హోమ్ రెమెడీస్ని. సో ఒకరోజు ఈ ప్రోడక్ట్ని వాడండి. నెక్స్ట్ రోజు ఏంటంటే కనుక ఖాళీ లెమన్ ఒకటి తీసుకోండి, దాని మధ్యలో కట్ చేయండి, ఇలా రుద్దుతూ ఉండండి. ఒక 2 నిమిషాలు చాలండి, ఎక్కువ అవసరం లేదు. 2 నిమిషాలు ఇలా మీరు రుద్దుతూ వచ్చారనుకోండి, ఇదే ఏరియా అనుకోండి, ఇట్లా రుద్దుతూ వచ్చారనుకోండి, అందులో కొన్ని రకాలైన యాసిడ్స్ ఉంటాయన్నమాట. సో ఈ యాసిడ్స్ కారణంగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డెడ్ సెల్స్ మొత్తం కూడా వెళ్ళిపోతాయి. ఫస్ట్ అది వెళ్ళిపోయినప్పుడు కొంచెం స్మూత్గా తయారవుతుంది. నెక్స్ట్ అలాగే మీరు ఎక్కువ చేస్తూ ఉన్నారనుకోండి, అంటే రోజు చేయకూడదు, అది కూడా 3 డేస్కి ఒకసారి చేయండి చాలు. 3 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి, 3 డేస్కి ఒకసారి. ఈ విధంగా మీరు 2 వీక్స్ చేశారనుకోండి, 2 వీక్స్ తర్వాత మీరు మంచి రిజల్ట్ని చూస్తారు. అయితే ఈ లెమన్ని ప్రైవేట్ ఏరియాలో మాత్రం అస్సలు యూజ్ చేయకూడదు. మోకాళ్ళ దగ్గర, మెడ దగ్గర, మోచేతుల దగ్గర మాత్రమే యూజ్ చేయాలి. ఇంకా అలాగే కాలికి కన్ను అంటారు కదా, సో ఆ ఏరియాలో కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు నేను చెప్పిన 2 రెమెడీస్ని ట్రై చేయండి, తప్పలేదు. నెక్స్ట్ ప్రైవేట్ ఏరియా కోసం ఒక మంచి ప్రోడక్ట్ని నేను సజెషన్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు దీన్ని యూజ్ చేయండి. ఇది మా ఇంట్లో మా హస్బెండ్ కూడా యూజ్ చేస్తున్నారు. తన ప్రైవేట్ ఏరియాని క్లీన్ చేసుకోవడానికి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందుకోసమే నేను మీకు సజెషన్ చేస్తున్నాను. సో దీన్ని ఓపెన్ చేసి రివ్యూ ఇద్దాం అనుకున్నాను, బట్ ఏంటంటే ఇక్కడ అవుట్ సైడ్ వచ్చాను కదా, సో అది మర్చిపోయాను అనమాట తీసుకురావడం. సో నెక్స్ట్ ఖచ్చితంగా వీడియోలో అది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా మంచి ప్రోడక్ట్ అండి. అలాగే మీ pH లెవెల్ని కూడా కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుంది. సో వీలైతే లింక్ కూడా ఇస్తాను, తీసుకోండి. లేకపోతే దాని పేరు చెప్తాను, మీరు సెర్చ్ చేసి కొనుక్కోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఆ ప్రోడక్ట్ పేరు వచ్చేసి మెన్స్ హైజీన్ అండి. ఇక్కడ నేను ఫోటో యాడ్ చేస్తాను, వీలైతే డిస్క్రిప్షన్లో నేను లింక్ కూడా ఇస్తాను, తీసుకోండి. సో ఇది ఎలా ఉంటుందంటే మీకు ఒక పోప్ లాగా ఉంటుందండి, అంటే పోప్ అంటున్నాను, ఫోమ్ లాగా ఉంటుందన్నమాట. సో మీరు గడ్డం గీసుకోవడానికి నురగ ఏదైతే వస్తుంది కదా, సేమ్ అలాగే ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా అంటే చాలు, అదొక డ్రాప్ మైన వస్తుందన్నమాట. సో దాన్ని మీరు ప్రైవేట్ ఏరియా మొత్తం కూడా అలా రుద్దినట్టు చేసి ఒక 5 మినిట్స్ అలాగే మసాజ్ లాగా చేసేసి నార్మల్ వాటర్తో కనుక మీరు వాష్ చేసుకున్నారనుకోండి, ఫస్ట్ అది స్మూత్గా తయారవుతుంది. నెక్స్ట్ మంచిగా వైట్నింగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో మిగతా ప్రోడక్ట్స్ ఏమో నాకు తెలియదు, ఇదైతే కనుక చాలా మంచి రిజల్ట్ ఇచ్చింది మా ఇంట్లో వాళ్ళకి, కాబట్టి నేనైతే మీకు రికమెండ్ చేస్తాను. అది కూడా మీరు ఎవరైనా సలహా తీసుకోండి కావాలి అనుకుంటే, లేదంటే ఒకసారి ట్రై చేస్తాం అనుకుంటే మాత్రం నో ప్రాబ్లం, ట్రై చేయొచ్చు. మీ pH లెవెల్ని కూడా బాగా అది బ్యాలెన్స్ చేస్తుందండి. జెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం. నేనేం మరీ చెప్పట్లేదు తీసుకోండి అనేసి, కాకపోతే ఒక ప్రోడక్ట్ని చెప్తే బాగుంటుంది అనేసి చెప్పానమాట. ఓకేనా. సో ఇంతే గైస్ ఇవాళ వీడియో. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు హోమ్ రెమెడీస్ని ట్రై చేయండి. ఇంకా ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ట్రై చేయండి. మీకు రెండిట్లో ఏది బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది అనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఓకేనా. సో ఇంతే గైస్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.